హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు టోఫు స్టఫ్డ్ మినీ పెప్పర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికి కావాల్సినవి పెప్పర్స్, టోఫు అండ్ చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలను, ఉల్లిపాయలు, ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ తర్వాత పార్మిజాన్ చీజ్ అండ్ మొజరెల్లా చీజ్ వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ మనం అరేంజ్ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత ఫస్ట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే, ఒక చిన్న పెనం పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఇది లైట్ బ్రౌన్ అయితే మనకి సరిపోతుంది. మనకి తెలుస్తుంది అన్నమాట. గార్లిక్ మంచిగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత అందులో మనం ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని అది కూడా మనం మంచిగా ఫ్రై చేయాలి. ఇదేంటంటే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకున్నాం కదా, ఆ తర్వాత అది మూత పెట్టేసుకొని ఒక సిమ్లో ఒక 3 to 4 minutes అయితే మనకి కుక్ చేసేస్తే మనకి అది సరిపోతుంది అన్నమాట. తర్వాత అది ఫ్రై అవుతున్నలోపు మనం పెప్పర్స్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇట్లా కట్ చేయడం నచ్చకపోతే ముందుగా మనం ఎడ్జ్ కట్ చేసుకున్నాం కదా, అంగ ఫుల్ ఉంటుంది కదా, అందులో మనం స్టఫింగ్ చేసుకొని బేక్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా మనం ఇదైతే మనం తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంతలో మనకి చూసారు కదా, ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయిపోయేవి. ఆ తర్వాత మనం అందులో ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇట్లా కలిపితే, ఇలా కలపడం వలన మనకి ఏంటంటే ఉల్లిపాయలకి మసాలా పడుతుందన్నమాట. ఆ తర్వాత మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకొని అది కూడా మనం మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదా టోఫుని, ఇది సోయాబీన్ మిల్క్తో చేస్తారనమాట. ఇట్లాగ మనం పన్నీర్ కూడా వేసుకోవచ్చు. సో టోఫుని నేను ఇక్కడ సాఫ్ట్ తీసుకున్నాను, మీకు ఫర్మ్డ్ కావాలన్నా తీసుకోవచ్చు. టోఫు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత అది 1 minute ఫ్రై చేసిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఇంకా కలిపేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేస్తే ఒక 2-3 minutes ఫ్రై చేసేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అది పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అది చల్లారిన తర్వాత ఇట్లాగ మనం అరేంజ్ చేసుకున్నాం కదా ఓవెన్ ఇలా పెప్పర్స్ని, అందులో ఈ స్టఫింగ్ని ఒక్కొక్క పెప్పర్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసేసుకొని ఆ తర్వాత మనం దాని మీద చీజ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా మనం స్టఫింగ్ అనేది ఇట్లాగా ఫిల్ చేసుకున్నాం. చూసారు కదా, ఇట్లాగా మొత్తం పెప్పర్స్ అన్నిటికీ మనం ఫిల్ చేసేసి ఆ తర్వాత దాని మీద మొజరెల్లా చీజును, పార్మెజాన్ చీజ్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే చెదర్ కూడా వేసుకోవచ్చు. సో ఒక చీజ్ వేసినా బాగుంటుంది, బట్ పార్మెజాన్ వేయడం వల్ల మనకు డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చి నచ్చుతుంది అన్నమాట. చూసారు కదా, నేను ఇంకా అన్నిటికీ వేసేసి ఆ తర్వాత మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా చీజెస్ ఏంటంటే మనకి నచ్చిన ఫ్లేవర్స్తో, అంటే కొంతమందికి మొజరెల్లా నచ్చుతుంది, కొంతమంది పార్మెజాన్ నచ్చుతుంది, కొంతమందికి మెక్సికన్ చీజ్ అనేది కూడా నచ్చుతుంది. నేను ఒక బ్లాక్ చెదర్ చీజ్ కూడా చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. ఆ తర్వాత మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి 400 Fahrenheitలో. అది ప్రీహీట్ అయ్యాక మనం ఈ ట్రే పెట్టేసుకొని 15 minutes అనేది కుక్ చేసుకోవాలి. 15 minutes అయితే పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతుంది అన్నమాట. సో 15 minutes అయిపోయాక మనకి బీప్ సౌండ్ వస్తుంది. వచ్చాక మనం తీసేసుకొని ఇంకా ఈ పెప్పర్స్ని మనం అపెటైజర్ లాగా ఆర్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఇది బెస్ట్ ఫర్ పార్టీస్ అన్నమాట. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. చేసుకుంటే మనకేంటి అని అంటే ఆ రోజు మనకి ఈజీ అవుతుంది అన్నమాట. సో మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.